మీకు తెలుసా, కుంభమేళాలో నీరుని స్వచ్ఛంగా ఉంచడానికి యూపీ ప్రభుత్వం చాలా రకాల కొత్త టెక్నాలజీ వాడుకుంటూ అక్కడ నీటిని చాలా శుభ్రంగా ఉంచుతున్నారని. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ప్రతిరోజు వాటర్ శాంపిల్ ని కలెక్ట్ చేసి నీటి నాణ్యతని చెక్ చేస్తూ ఉంటారు. ఒక 200 కిలోమీటర్ల వరకు ఒక టెంపరరీ డ్రైనేజ్ సిస్టమ్ ని క్రియేట్ చేశారు. ప్రతిరోజు భక్తులు నీటిలో వదిలే పూజా సామాగ్రిని, పూలు, పండ్లు, కొబ్బరికాయలను వీటన్నిటిని కూడా సపరేట్ చేసి ఈ టెంపరరీ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా బయటికి పంపిస్తారు. కుంభమేళాలో జరిగే ప్రతి ఘాట్లోనూ నీటిలో ఉన్న చెత్తని క్లీన్ చేయడానికి మిషన్స్ ని పెట్టారు. ప్రతి 2 గంటలకు ఒకసారి మిషన్స్ ని రన్ చేస్తూ క్లీన్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ ఘాట్లో దగ్గర ఉన్న గంగా సేవదూత్ అనే సంఘం ఒక టీంలా ఏర్పడి నీరుని స్వచ్ఛంగా ఉంచడానికి పని చేస్తూ ఉంటారు. ముంబైలో ఉన్న బాపా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళ టెక్నాలజీ వాడుకొని నదిలో ఉన్న మంచి నీటిని నుండి మురికి నీటిని వేరు చేస్తున్నారు. నీరుని స్వచ్ఛంగా ఉంచడానికి యూపీ ప్రభుత్వం సుమారు 1600 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.